మీరు మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధనా కార్యక్రమంలో ఇంతవరకు కీర్తనలతో మిమ్మల్ని స్తుతించున్నాం తండ్రి. ఈ సమయంలో లేఖనములు విని తండ్రి సంగతులు గ్రహించి ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించుట్లో నూతన నిబంధన మాకు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చేవారుగా మమ్మల్ని ఉంచండి. సమస్త కార్యక్రమాల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నిలబడిన మీ దాసునను సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు తను ఏదైతే సంకల్పించి భూమి మీద జరగాలని ఆలోచన చేశారో అది నేటికి కూడా జరగట్లేదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకన్నట్లయితే తను తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించిన తన కార్యక్రమం ముగించి వెళ్ళిన తర్వాత మొదటి శతాబ్దంలోనే విభిన్నమైనటువంటి బోధలు రావడం చూసి, నేను మీకు బోధించినటువంటి బోధ తర్వాత ఇంత త్వరగా మీరు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలిగింది అన్నాడు గలతీయులకు రాస్తూ పౌలు గారు. అంటే నేటి సమాజంలో అపవాది ఎలా పనిచేస్తున్నాడు అని అంటే, తాను ఒక దుష్టశక్తిగా పనిచేయడు, తాను వ్యతిరేకగా పనిచేయడు, మనతో కలిసి ఉండే వాక్యముతోనే ఏం చేస్తాడంటే మనల్ని డైవర్ట్ చేస్తాడు. నాకు వాక్యం తెలుసు అని అనుకుంటాం, బాగా తెలిసిన పేతురే ఏమైపోయాడు, పడిపోయాడు. అప్పటికి ప్రభు ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తిరిగి మళ్ళీ అతను క్షమించబడ్డాడు. అదే శిష్య బృందంలో ఉన్నటువంటి యోధ అతన్నే వాడుకున్నాడు అపవాది, కానీ అతను తిరిగి ఏం చేయలేకపోయాడు, తన యొక్క జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. ఇలాగూ అనేక సార్లు మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ పడిపోయి తిరిగి కట్టబడలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది మనం నష్టపోతామన్నమాట అండి. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే పరలోకమే పరవశమే, జాయ్ ఇన్ హెవెన్. పరలోకము పరవశమే. ఈ లోకంలో మనల్ని ఆనందింపచేసేటువంటి సంగతులు కొన్ని ఉంటాయి. వాటికంటే విచారకరమైనటువంటి కార్యాలే ఎక్కువగా ఉంటాయి. సంతోషించేయేమో 5 ఉంటే మనకి బాధ కలిగించే ఒక 10 సంగతులు ఉంటాయి. దీనిని బట్టి మనం ఏమవుతూ ఉన్నామంటే పతనానికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనుషులు పతనం అయిపోవటానికి కొన్ని కారణాలు కూడా మనం గ్రంథంలో నుంచి చూద్దాం. దేవుని శాపం, ఆశీర్వాదం అనేటువంటిది ముందుగానే దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని యొక్క శాపం వేటి మీద వచ్చింది? ఏదేనులో ఒకటి, సర్పము నువ్వు బ్రతుకు దినములన్నీ కడుపుతో పాకుతూ మన్ను తింటావు అన్నాడు. అంటే అది ఆశీర్వాదమా శాపమా? శాపమే ప్రియమైన వాళ్ళరా. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి జంతువులకి శాపం వచ్చింది. అలాగే మనుషులకు కూడా ఏమొచ్చిందంటే శాపం వచ్చింది. స్త్రీ పురుషులైనటువంటి మనుష్య జాతులందరికీ కూడా శాపం రావడం జరిగింది. పోనీ అక్కడతో సరిపోయిందంటే, ఏ నేల మీద అయితే దేవుడు నరుని నిర్మాణం చేసి పెట్టాడో ఆ నేల కూడా ఏం చేయబడింది? శపించబడింది. ఆదికాండము 3వ అధ్యాయము ఈ సంగతులు మనం ఎక్కడ చూడగలమంటే 3వ అధ్యాయము రాసుకోండి, చదవనవసరం లేదు. 14వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సందర్భాలు మీకు కనపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుని యొక్క శాపానికి
చివరి స్టేట్మెంట్ ఏంటి? చివరి స్టేట్మెంట్ ఏంటో ఇది చదువుదాము. 3వ అధ్యాయము 19వ వచనం ఆది కాండంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి, నువ్వు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక. అంటే దేవుని యొక్క శాపానికి చివరి ఫలితం ఏంటో తెలుసా? చెమట, మన్ను. బ్రతికినంత కాలము చెమట కారుస్తూనే ఉంటాడు, బ్రతికినంత కాలము కూడా ఆ మన్ను మీద పనిచేస్తూనే ఉంటాడు. ఈ రెండు యొక్క మాటలు గ్రంథంలో చెప్పబడ్డాయి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనము పరలోకంలో ఉన్నటువంటి సంగతులు, లేక పరలోకమే పరవశం అనేటువంటి ఈ పాఠంలో మనము ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదొక స్థితి. ఆనందంగా ఉండడం అనేటువంటిది ఒక 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 మెటీరియల్ లాంటిది అనుకోండి. అయితే సంతోషించుట అనేటువంటిది అదొక చర్యకి సంబంధించి, అదొక యాక్షన్ అన్నమాట. అది అంటే ఈ రెండు కూడా బైబిల్లో రెండు కలిసే ఉంటాయి. ఎక్కడా కూడా వీటి వేరు చేసినట్టు కనపడదు. ఇటు ఆనందంగా ఉండమంటాడు, ఇటు సంతోషంగా ఉండమంటాడు. అయితే ఆనందంగా ఉండడం అనేటువంటిదేమో ఒక స్టేట్ అయితే, అంటే అదొక స్థితి అయితే, సంతోషించడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అది ఒక చర్యకి సంబంధించింది. అది నేను ఎక్కడికో వెళ్ళిపోయి నాకు నేను ఆనందంగా ఉంటానంటే ఆ వస్తువును చూసి నువ్వు ఆనందపడలేవు. నీలోనూ నాలోనూ కూడా జరగవలసినటువంటి కొన్ని సంగతులు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటామంటే సంతోషించగలమాట అండి. ఏమండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో, మహోన్నతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను అని మాట రాయబడింది అన్నమాట అండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము వచ్చిదము చేర్చుకును. కనుక ఈ రెండు పదాలు ఎక్కడెక్కడ మనకి కనిపించినా రెండు కూడా కలిసి ఉన్నట్లుగానే కనపడతా ఉంటాయి. రాసుకోండి కానీ చదవద్దు. 90వ కీర్తన 14వ వచనంలోను, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలోను, అలాగే 118వ కీర్తన 24వ వచనంలోను, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో. అంటే మీరు ఎక్కడ చూసినా ఆనందము సంతోషం అని రెండే కలిసి ఉన్నట్లుగానే కనపడుతూ ఉంటుంది. ప్రియమైన వారలారా, అంటే మనం సంతోషించటానికి చేయవలసినటువంటి పని ఏంటంటే నిత్యము కూడా ఎడతెగకుండా ప్రయాసపడాలి. నేను ముందుగానే చెప్పాను, ఆనందించుట అనేటువంటిది ఒక స్థితి, సంతోషించడం అనేటువంటిది ఒక చర్య. అదొక యాక్షన్కి సంబంధించింది. మనం చేయకోకుండా సంతోషంగా మనం ఉండలేం. అదే గ్రంథం ఏం చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము నేను చదువుతున్నాను, 2 కలిసి ఉన్నాయి. 10వ వచనం నుంచి, మేము మోసగాండ్రమైనట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బావుగా తెలియబడిన వారము, నశించిపోవచ్చున్న వారమైనట్లు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ ఎలాగున్నామన్నాడంటే సంతోషముగా సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకి ఏం కలిగిస్తున్నామో ఐశ్వర్యము కలిగి, ఏమీ లేని వారమైనట్లు సమస్తమును కలిగిన వారము. అంటే మనము దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే, సంతోషించడం అనేటువంటిది మనం ప్రయాసపడాలి ఒక విషయంలో. అలా ప్రయాసపడితేనే కానీ మన జీవితంలో ఏమి రాదంటే సంతోషం రాదు. ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్ అలాగే ఉంటే నువ్వు ప్రిపరేషన్ చేయకోకుండా భోజనం సిద్ధమవుతుందా? అవదు. ఆనందం అనేటువంటిది కూడా ఒక మెటీరియల్ అయితే సంతోషించే కార్యక్రమానికి మనం ప్రయాసపడవలసిన అవసరం ఉంది. నేనేమి ప్రయాసపడకుండా దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడో,
నేనేమి కష్టపడకోకుండా ఆయన ఎలాగూ వాగ్దానం చేశాడు కాబట్టి అది వాగ్దానం చేసినోడు నమ్మదగిడు గడుక ఆయన ఇస్తాడనేటువంటి ఆలోచన పొరపాటు. ఎల్లప్పుడూ ఆనందించుడి, ప్రభువునందు ఏం చేయమన్నాడు? ఆనందించుడని పిలిపిలికి రాస్తూ 4వ అధ్యాయము 4వ వచనం ఆయన చెప్పడం జరిగిందండి. అందువల్ల మనం చూసిన ఈ లేఖన భాగాల్లో అనేకమైనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల మధ్యలో కూడా మనం ఆనందంగా ఉండేటట్లు మనం ప్రేరేపించబడాలి. ఆనందంగా ఉన్నట్లు మనం ప్రేరేపించబడాలి. కారణం ఏంటంటే మనము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చొలకని శ్రమ అన్నాడంతే. అంటే కొన్నిసార్లు మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే ఈ శ్రమ, ఈ యొక్క కష్టము ఎంతకాలం ఉంటుందని గ్రంథం చెప్పింది? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కనుక శ్రమలు వస్తవి, అయినప్పుడు కూడా అది ఎక్కువ కాలం ఏమీ ఉండదు కాబట్టి కొద్ది రోజులే ఉంటుంది. దాని విషయంలో మనం భయపడవలసిన పని లేదు మాట అండి. అందుకనే కీర్తనాకారుడు కూడా అంటాడు, ఆయన కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలం. ఒకవేళ ఉంటే సమస్యలు కొద్ది రోజులు అన్నాడు. మన గ్రంథము మనం బాగా పఠించాం కాబట్టి శ్రమలు అనేటువంటి 1 రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా దేవుని దృష్టిలో పెద్ద ఎక్కువ రోజులు కాదు. సంవత్సరాలు ఉన్నా ఎక్కువ రోజులు కాదయ్యి. అందుకే అంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట లోకములు 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి మాట మనం ఎలాగైతే చదవగలమో క్షణమాత్రమే ఉంటుంది ఇటువంటి శ్రమలో. అందువల్ల అనేకమైనటువంటి సంగతులు ఉన్నా నేను ముందుకు దాటవేస్తూ మనల్ని అధికంగా దుఃఖపరిచేటువంటివి 3 సంగతులు ఉంటాయండి లోకంలో. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా మాట్లాడుతున్న నాలో కూడా మనల్ని బాగా దుఃఖపెట్టేటువంటి 3 సంగతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే పాపం, 2 వ్యాధి, 3వది దుఃఖం. మొట్టమొదటిది సిన్ అన్నాడు, 2వదేమో సిక్నెస్ అన్నాడు, 3వదేమో దుఃఖం, షారో. ఈ 3 కూడా మనుషుల్ని ఏం చేస్తూ ఉంటాయంటే చాలా బాధ పెడతా ఉంటాయన్నమాట అండి. వీటి విషయంలో పరలోకము దేవుని యొక్క వాగ్దానం ఎలా చేస్తున్నాడు ఈ 3 విషయాల్లో. ఎందుకంటే మనుషుల్లో ఈ 3 సంగతులు రిటర్న్గా జరుగుతూ ఉంటాయి. ఒకటేం చెప్పుకున్నాం? పాపం, 2వది వ్యాధి, 3వది దుఃఖం. ఈ 3 సంగతులు ఈరోజు మనం ఆలోచించేద్దామన్నమాట అండి. కనుక ఈ 3 అనుభవిస్తున్నటువంటి మానవులకి సంతోషం అనేటువంటిది కావాలి కనుక పరలోకం ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో అవి మనము చూడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఓకే, ప్రభుని మొట్టమొదటి సంగతిగా ఆలోచన చేద్దాం. ప్రభుని యేసుక్రీస్తు వారు మొదటి రాకతో ఈ లోకానికి వచ్చారు, శరీరాన్ని ధరించుకుని వచ్చారు. ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి ఒక మొట్టమొదటి మాట ఏంటో ఒకసారి మనం చూస్తామట అండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అనే మాటను చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన మొదటి రాకడలో వాగ్దానం చేయబడిన ప్రధానమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? యేసేపుతో దూత మాట్లాడుతున్నటువంటి మాట, యేసు పాపముల నుంచి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆ మాటను అక్కడ ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అంటే ఇప్పుడు మన పాపములను ఆయన మోసాడు అనేది మన అందరం ఎరిగినటువంటిదే. ఒక 2 రోజుల క్రితం అయితే అందరూ గుడ్ ఫ్రైడేగా యేసు ప్రభు వారిని ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నామన్నారు. మీకు చెప్పినట్టున్నాను, ఆ రోజు వాస్తవానికి అది మొదటి నుంచి కూడా, మొదటి శతాబ్దం నుంచి కూడా గుడ్ ఫ్రైడే అనేటువంటిది లేదు. అది బ్లాక్ ఫ్రైడేగా, గాడ్ ఫ్రైడేగా పేర్లు ఉండేవి. 4వ శతాబ్దం నుంచి 400 నుంచి అది ఏం చేసిందంటే అమల్లోకి చేశారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకో మాట చెప్పాలి, అపోస్తుల యొక్క బోధలో క్రొత్త నిబంధనలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజుని సిలువ వేయబడినట్లుగా వాళ్ళు ఆచరించినటువంటి దాఖలు కూడా మనకు కనపడలేదు. మరొకటి ఏం చెప్పుకున్నామంటే ఈ సంవత్సరం 3వ తారీఖు వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? ఇంకో రోజు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్
ఇంకో రోజు వస్తుంది. దాన్ని బట్టి కరెక్ట్గా ఒక డేట్ అంటూ నిర్ధారణ లేదు, దాని గ్రంథం కూడా మనకు చెప్పలేదు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఖచ్చితంగా జ్ఞాపకం అదే రోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటావంటే వాక్యం నీకు తెలియదని. ఒకవేళ ఎవరు చెప్పినా పర్వాలేదులే అని అనుకుంటే అది మనం ఏం చెప్పలేం. కనుక యేసుప్రభుని మరి జ్ఞాపకం చేసుకునేది ఎప్పుడు అని అంటే మనం ప్రతి ఆదివారం ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ఇంకో మాట, ఈరోజు చాలామంది పునరుత్థాన దినము, ప్రభు తిరిగి లేచిన దినం, అది 100% మనం వాళ్ళ మాటకి ఏకీపించాలి. కారణం ఏంటో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు రిజరక్షన్ అయ్యాడు అంటే చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేదు. ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడా లేదా అనేటువంటిది మీరు లెక్కలు వేసుకుంటే మీ లెక్కల ప్రకారంగా 3 రోజులు రావు. సరే, అది వేరే పాఠం. అయితే ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడు అనేదాన్ని రిజరక్షన్ డే అంటారు, పునరుత్థాన దినం అంటారు. అసలు వాస్తవానికి క్రైస్తవులకి పునరుత్థాన దినం అనేటువంటిది ప్రతి ఆదివారము ఏ రోజు? పునరుత్థాన దినమే. అంటే ఇప్పుడు మనం ప్రతి ఆదివారం యేసుప్రభు తిరిగి లేచాడని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మరొకటి, సమాధుల యొద్దకు వెళుతూ ఉంటారు. సమాధుల యొద్దకు వెళ్ళేటువంటి ప్రక్రియ గ్రంథంలో ఎక్కడైనా చేశారా? గ్రంథంలో ఎవరైనా ఆ రోజు యేసుప్రభు తిరిగి లేస్తాడని స్త్రీలు వెళ్ళారు, వాళ్ళు నమ్మలేదు చాలామంది. వెళ్ళిన తర్వాత ఖాళీ సమాధి కనపడింది, వాళ్ళు తిరిగి వచ్చేసారు. సరే, అదంతా జరిగిపోయింది. కానీ ఆయన చెయ్యమన్నది మనం చేయాలి, ఆయన ఆజ్ఞాపించింది మనం చేయవలసిన పని లేదు. ఒకవేళ నిజంగా నేనే చేస్తే ఈరోజు నాకు ఇన్కమ్ రాదా? ఏమండి, శుక్రవారం నుంచి నాకు ఇన్కమ్ రాదా? సేవకుడికి ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తుంది. కానీ మనము దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి కొన్ని పండుగలు, అందుకని చెప్తాడు గలతీ పత్రికలో, మీరు దినముల గురించి, మాసముల గురించి, పండుగల గురించి, అమావాస్యల గురించి ఎదుటి వానికి తీర్పు తీర్చుటకు మీరు ఏమివ్వద్దు, అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. మీ పండుగలు నేను మాన్పించేస్తున్నాను అన్నాడు మాట అండి. మనకు నిజంగా పండుగలు అంటూ ఉంటే 52 ఆదివారాలు కూడా ఏంటి పండుగలని గ్రంథం బట్టి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు సిలువబడింది పస్కా పండుగ రోజునే, అంతేనా? పస్కా పండుగ, పస్కా అంటే ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళకి సరిపడగా ఒక గొర్రె పిల్లలో, ఒక మేక పిల్లలో ఏడాది లోపు దాన్ని తెచ్చుకుని వాళ్ళలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి తినేయాలి. వాళ్ళ చేదు కూరలతో తినాలి. అది సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి పండగ. కానీ అదే పస్కా పండగ క్రొత్త నిబంధనలు ఏమన్నాడు అంటే అది సంవత్సరానికి ఒక్కసారి చేయమన్నాడా, వారం చేయమన్నాడు. అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:6 అంటాడు, మనము ఆ పస్కా పండుగను దుర్మార్గతతోనూ దుష్టత్వముతోనూ ఆచరించుకోకుండా నీతియు నిష్కపటమైనటువంటి దానితో ఆ పస్కా పండుగ ఆచరించుదము అంటాడు. అంటే వాస్తవానికి ఇప్పుడు పస్కా పండుగ సంవత్సరానికి ఒకసారి యూదులు చేస్తే ప్రతి ఆదివారం పస్కా పండుగ చేయవలసింది ఎవరో? మనం అనుకోండి, క్రైస్తవులు. క్రీస్తు ప్రభు యొక్క సంఘబిడ్డలో ప్రతి ఆదివారం ఏం చేయాలి? పస్కా పండుగ చెయ్యాలి. కానీ చేస్తున్నారా అంటే అన్ని సంఘాలలో చేయట్లేదు, సంఘాలు అనబడేటువంటి వారు చేయట్లేదు, ప్రభు సంఘం ఖచ్చితంగా చేస్తుంది. అందువల్ల ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపములన్నిటినీ కూడా ఆయనే ఏం చేశాడంటే మోసాడు. ఇది మొదటి రాకతో యేసేపుతో దూత చెప్తున్న మాట. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అంటే ఇప్పుడు ఆయన మన పాపములన్నిటినీ ఉన్నాయి, అనేకమైన చేసాం, పాపములు చేసాం, పాపము చేసి పాపులమయ్యాం. మళ్ళీ జన్మతః పాపులు అనే మాటకే బైబిల్ ఒప్పుకోదు. జన్మతః ఎవరు ఏం కాదు పాపులు. కానీ బైబిల్ ప్రపంచంలో ఉన్న బోధ ఏంటంటే పుట్టుకతోనే మనం ఎవరమంటారో పాపం. అంటే పాపం అనేటువంటిది లోపల ఉందని అంటూ ఉంటారు అన్నమాట అండి. కానీ గ్రంథం దానికి ఒప్పుకోదు. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసే సంగతి ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయన ఏం చేస్తాడట? రక్షిస్తాడు. ఓకే, ఇక్కడ సమస్త పాపాలని నుంచి ఆయన రక్షిస్తాడు, అది చదివాం మనం. ఇందులో మళ్ళా కొంచెం ఆలోచనాత్మకంగా కనపడుతుంది. ఇక్కడ ఎవరి పాపములను ఆయన క్షమిస్తాడు? ఎవరి పాపాలను ఆయన క్షమిస్తాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధన క్రింద ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, వారు చనిపోయారు, ఇప్పుడు లేరు. వాళ్ళ చేసిన పాపాలను కూడా దేవుడు క్షమిస్తాడా? ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం, మనం జీవిస్తున్నాం. మనం జీవిస్తూ నిన్న చేయొచ్చు, ఈరోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు కూడా మనము కూడా పాపులుగా పరిగణించబడుతున్నాం. ఇంకా మూడోది, తర్వాత ఇప్పుడు ఎవరైతే ఇంకా రాబోతున్న జనరేషన్ ఉంటుంది కదా, పుట్టబోయేటువంటి
పుట్టబోయేటువంటి వారు కూడా పాపము చేయరు అని మనం ఏమో సర్టిఫికేట్ ఇవ్వగలమా? ఏమో. ఒకవేళ వచ్చినటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చేయొచ్చు? పాపం చేయొచ్చు. అంటే ఇక్కడ 3 కేటగిరీలు కనపడతాయి. ఒకటి మరణించిన వారి పాపాలు, రెండోది ప్రస్తుతం జీవిస్తున్నటువంటి వారి పాపాలు, మూడోది పుట్టబోవారు చేసేటువంటి పాపాలు అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఈ పాపములన్నిటి నుంచి కూడా ఆయన ఏం చేస్తాడనేటువంటి ఆ మాట మనకి ఈరోజు మన భూతద్దంలో కనబడుతుందో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడో? రక్షిస్తాడో. ఖచ్చితంగా అంతకు ముందు వెళ్ళిపోయినటువంటి వారి పాపాలు కూడా రక్షించు. దానికి మీరు ఎలా చెప్పగలరండి అంటారు. దానికి మీరు ఎలా చెప్పగలరు? మీరు గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి పేతురు, యాకోబు, యోహానులను ఏం చేశారు? తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ పేతురు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుతో మాట్లాడడానికి ఒక ఇద్దరు వచ్చారు. ఎవరాళ్ళు ఇద్దరు? మోషే, ఏలియాలు. వాళ్ళు అప్పటికి సజీవంగా ఉన్నారా? శరీరంలో చనిపోయారా? చనిపోయిన వాళ్ళకి అక్కడేం పని? మరి యేసు ప్రభుతో రూపాంతర కొండ మీదకి ఎందుకు వచ్చారు మాట్లాడడానికి? అదే మీరు గుర్తుపెట్టుకోవాలా. అక్కడ యెరూషలేములో జరగబోయే నిర్గమమును గురించి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు. ఇంకా కొద్ది రోజులకి యేసు ప్రభు వారు అక్కడ ఏం చేయబోతున్నారో, ప్రాణం పెట్టబోతున్నారో. అయితే నువ్వు ప్రాణం పెట్టబోతున్నావు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి? ఆ రోజు మోషే గారు చనిపోయినప్పుడు అపవాది వచ్చి ఈ శరీరం నాదని వాదించలేదా? పిస్గా కొండ మీద ఆయన ప్రాణం విడిచినప్పుడు మరి ఆ టైంలో ప్రధాన దూత అయినటువంటి మికాయేలుతో వాదించక ఇంక విడిచి ఏం చేసేసాడని ఉంటుంది? వెళ్ళిపోయాడని ఉంది కదా. మరి ఆ రోజు శరీరం, మోషే యొక్క శరీరం నాదని వాదించినప్పుడు ఎందుకు నీదని వాదించామంటే నీ సైడు కూడా ఏదో వెర్షన్ ఉంది. నా మాట అర్థమవుతుంది మీకు ఇక్కడ? అంటే మోషే తరపును కూడా ఇతను నా మనిషిని నువ్వు వాదిస్తున్నావంటే మోషేలో నువ్వు ఏదో లోపం చూసావు, అతను నా మనిషిని దేవునితో ఏం చేస్తుంటావు నువ్వు? ఇటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే మరణించినటువంటి వారి పాపాలు, ప్రస్తుతం మనం జీవిస్తున్నాం మనం చేసినటువంటి పాపాలు, భవిష్యత్తులో ఒకవేళ రాబోతున్నటువంటి జనరేషన్లో వాళ్ళు చేసేటువంటి పాపాల నుంచి కూడా ఆయన రక్షిస్తాడు. ఇది మనం ఎలా చెప్పగలమంటే, బాప్తిస్మిచ్చి యోహాను ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఆన్సర్ తోట 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నింటినీ మోసుకొని పోతుందట దేవుని యొక్క గొర్రెపిల్ల అన్నమాట అండి. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన చేసినటువంటి విమోచన కార్యం, నిజంగా సిలువే లేకపోతే ఈవేళ ప్రపంచ మానవాళి యొక్క పాపాలు పరిహరించబడేవా? లేవండి. గోదానం చేసినంత మాత్రాన, వస్త్రదానం చేసినంత మాత్రాన, ఏండి భూదానం చేసినంత మాత్రాన పాపాలు పోతాయంటారా? ఒకవేళ నదిలో మునిగినంత మాత్రాన పాపాలు పోతాయా? పోవండి. గ్రంథం ఏం చెప్తుందంటే, ఒక నీతిమంతుని యొక్క రక్తము అనేక పాపముల కొరకు ఏం చేయబడాలా? చిందించబడాలా. చాలామంది వెళ్ళి, అంటే ఆ ప్రస్తావన చేయవసరం లేదు కానీ అర్థమవటానికి చెప్పడానికి చూస్తున్నాను నేను. కొందరందరూ వెళ్ళి మేమండి మా ఇంట్లో ఈ శోధన ఉన్నప్పుడు మేము పలానా చోటకి వెళ్ళి మేము గొర్రెపోతును మొక్కుకున్నామో, మేకపోతును మొక్కుకున్నామో, లేకపోతే ఇంకోటి ఏదో కోడిని మొక్కుకున్నాం అంటారు. అంటే అక్కడికి వెళ్ళి రక్తాన్ని ఏం చేస్తున్నారు? చిందిస్తున్నారు. అంటే మాలో ఏదో లోపం ఉంది, అందుకే మేము ఇబ్బందులు ఉన్నామో, ఈ ఇబ్బందులు పోయినాయి వెళ్ళి మేము అక్కడికి రక్తం చిందించేస్తాం అన్నమాట అండి. కానీ ఆ జంతువుల యొక్క రక్తం చిందించిన మాట వాస్తవమే ధర్మశాస్త్రంలో. కానీ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ జంతువుల యొక్క రక్తము చిందిస్తూ కూడా దాని పాపాలకి వడ్డీ కట్టారే తప్ప అసలు పాపాలు అలాగే ఉండిపోయినాయి. అసలు పాపాలకి అసలు అమౌంట్ కట్టాలి అంటే కనుక ఒక నిర్దోషమైనటువంటి వ్యక్తి యొక్క రక్తం కావాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన శిలువ మీద ఆయన భారం మోస్తూ శ్రమ పడుతూ ఆ 6 గంటలు ఎంత శ్రమ పడ్డాడో మనందరికీ తెలిసినటువంటివే. ఆయన బాధపడి మనుషులకు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి విజయాల్లో గుర్తుపెట్టుకోండి, మనం అనుభవించేది కేవలము ప్రథమ ఫలములు మాత్రమే, అన్నీ కాదు. నా మాట అర్థమైంది ఇక్కడ మీకు? ఆయన శిలువ మీద సాధించిన విజయాలన్నిటిలోనూ కూడా మనం ఇప్పుడు అనుభవించేది కేవలం మొట్టమొదటి ఫ్రూట్ మాత్రమే, ప్రథమ ఫలములు మాత్రమే. అసలైనటువంటి ఫలాలు మనం ఇంకా అనుభవించట్లేదు. కేవలము ఆయన మనకిస్తున్నటువంటివి మనం అనుభవించేటువంటి మొట్టమొదటి ఫ్రూటే. ఇది ఎలా చెప్తాను అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనకు సాల్వేషన్, రక్షణ ఉంది. ఇప్పుడు రక్షణ పొందారు.
యేసుప్రభు అన్నారు కదా, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అంటే ఇప్పుడు బాప్తిస్మం పొందారు, రక్షించబడ్డాము, మంచిదే. రక్షించబడిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఏం జరుగుతుంది? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో ఏం రాయబడిందండి? ఎలానగా పాపము వలన వచ్చు జీతము. చూసారా? అంటే ఇప్పుడు గత కాలంలో పాపము నుంచి మనము నశించిపోవాలా. పాపం వల్ల వచ్చే జీతం ఏమన్నాడు? మరణం. మరణం అంటే ఏంటి? ఇక్కడ చచ్చిపోతామా? దేవుని నుంచి దూరం అవుతామా? దేవుని నుంచి దూరం అయ్యాం కాబట్టి దానికి పెనాల్టీ కట్టేసి మనల్ని ఏం చేశాడు? మళ్ళా తండ్రికి దగ్గర చేశారు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పెనాల్టీ కట్టకోకుండా తిరిగి మళ్ళీ దగ్గరికి చేర్చుకోడు కదా. అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే పాపం నుంచి విడిపించి ఆయనే రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చినట్లుగా కనపడతా ఉంటుందన్నమాట అండి. మరొకటి ఏం జరుగుతుందంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూస్తే, మీరు కృపకే కానీ లోనైన వారు కారు గనుక. చూసారా? ఇక్కడ రెండోది ఏం జరుగుతుందండి? ముందేమో పెనాల్టీ కట్టబడింది. రెండోది ఏం జరుగుతుందంటే పాపము మీ మీద ఏం చేయదు, ప్రభుత్వం చేయదంటే పవర్ ఉండదు. ఆ పవర్ తగ్గిపోయిన తర్వాత, మొన్న చెక్ పవర్ తీసేశారు, ప్రెసిడెంట్లు అయిపోయారు. గ్రామానికి కూడా ప్రెసిడెంట్లు ఉన్నారా? లేరు, అయిపోయారు. స్పెషల్ ఆఫీసర్లు పరిపాలిస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పాపమునకు ఏం చెల్లించబడిందని చెప్పంటే పెనాల్టీ చెల్లించేశాడు. ఇప్పుడు పాపము మన మీద ఏం చేయదన్నాడు? అంటే ప్రభుత్వం చేయదంటే ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఏముండదు, పవర్ ఉండదు, అధికారం ఉండదు అన్నమాట అండి. అధికారం లేదు, ఇంకా అధికారం తీసేసాడు అన్నమాట అండి. ఇక మూడోది ఏం జరుగుతుందంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, అపవాది పడవేయబడును, ఉన్నారు, యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని చక్కగా చెప్పబడింది. ఇక్కడ విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చెప్పాను మీకు? పాపానికి ఏం కట్టేశాడు ఆయన? పెనాల్టీ కట్టేశాడని చెప్పేసి, అది గత కాలంలో. రెండోది ఏం చెప్పాను? ప్రభుత్వం చేయదు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బాప్తిస్మం పొందారో వీళ్ళందరి మీద పాపం ఏం చేసే అవకాశం లేదు, పవర్ లేదు. ఇంకా ఉంటుంది, పాపం అంటూ ఉంటుంది, కానీ పాపానికి ఏమి లేదు. ఇప్పుడు పాపం నీలో లేనప్పుడు నీకు భయం ఏంటి? అది ప్రస్తుతం. ఇప్పుడు రాబోయే పరిస్థితి ఏంటో చెప్పనా? అక్కడ ఎవరెవరో ఉంటారంటున్నాడు? అగ్ని గంధకాలతో అపవాది ఉంటాడో, ఇంకెవరు ఉంటారండి? అపవాది అగ్ని గుండములు ఏం చేయబడతాడో? పడవేయబడతా. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్తలో ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతము, గతము, భవిష్యత్తు. గతంలో ఏం చెప్పామంటే, గతంలో చేసిన పాపాలు అన్నిటికి కూడా ఏం కట్టబడింది? పెనాల్టీ కట్టబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాపాల నిమిత్తం ప్రస్తుత తీస్తే ఏంటంటే, నువ్వు బాప్తిస్మం పొందేసిన తర్వాత ఇప్పుడు మరణము నీ మీద ఏం చేయదు, ఏలుబడి పవర్ లేదు. భవిష్యత్తులో ఏం జరగబోద్దంటే పాపము యొక్క ఉనికే ఉండదు. ఎందుకు ఉండదు? ఆ పాపానికి సంబంధించిన వాళ్ళందరూ ఎందులోకి వెళ్ళిపోయారు? అగ్నిగంధంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ లేనప్పుడు, అసలు పాడు చేసేవాడే లేనప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాడు చేసేవాడే ఎక్కడికి వెళ్ళిపోతాడు? భవిష్యత్తులో అగ్నిగంధంలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళే వరకు కూడా కొంచెం గలిబిలిగానే ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక మనం ఆలోచించేటువంటి సంగతి ఏంటన్నట్లయితే, ఏదెను తోటలో అపవాది ప్రవేశించాడు. ఎవరు వెళ్ళమన్నారు ఏదెను తోటలోకి? దేవుడు ఏమైనా వెళ్ళమన్నాడా? లేకపోతే వీళ్ళు ఏమైనా పిలిచారా?
ఎవరు పిలవలేదు. ఆడు పిలవకపోయినా ఎక్కడికైనా ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఓకే, ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఏదైనా తోటలోకి నేరుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి అపవాది ఇప్పుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనేటువంటిది వచ్చినప్పుడు ఇది వస్తుందని పాత నిబంధన చెప్తుంది, క్రొత్త నిబంధన చెప్తుంది. క్రొత్త ఆకాశమునైనా క్రొత్త భూమిని సృజింపబోచున్నాను యెషయా గ్రంథం 65లో చెప్తాడు. రిఫరెన్స్ రాసేసుకోండి, చదవద్దు. నా పాఠం కొంచెం ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పడానికి ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 65 అధ్యాయం 17వ వచనము, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 22వ వచనము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం అన్నమాట అండి. ఓకే, ఇప్పుడు ఏదైనా తోటలోకి నేరుగా ప్రవేశించేశాడు. అందరికీ చూడండి, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దాంట్లోకి నేరుగా రాగలడా? అయితే మీరు రాలేరని ఎలా చెప్పారు నాకు అర్థం కాదు. అసలు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అంటే ఏంటో తెలవాలిగా. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నేను కలుగు చేస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నేను చూపించిన రిఫరెన్స్లు అయ్యే. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 27వ వచనము, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ఏం చేస్తారో ప్రవేశిస్తారో. ఎందులో? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో అని మీరు ఎలా చెప్పగలగరో అని అంటారేమో. 21వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఏం చేతిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి ఏం చేయబడ్డాయి? గతించిపోయాను, సముద్రము ఇక లేదు అన్నాడు అన్నమాట అండి. అంటే ఇప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో ఏముండదో? సముద్రం కూడా ఉండదట. సముద్రం అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే మనకు కనిపించే నీటి సముద్రం కాదు. 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటా చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలను గల యొక్క క్రూరముఖము సముద్రములో నుండి పైకి వచ్చుట నేను చూచి తిని. అక్కడ ఆ రోజు మొదటి శతాబ్దంలో ఈ జన సముద్రంలో నుంచి బయటికి వచ్చింది ఎవరో తెలుసా? క్రూరమృగం. ఆ క్రూరమృగం ఎవరో తెలుసా? రోమా ప్రభుత్వం. రోమా ప్రభుత్వాన్ని అపవాది ఏం చేశాడు? తనకి పావుగా పెట్టుకుని ఏం చేసుకున్నాడో తన పని తాను జరిగించుకున్నాడు. అంటే ఆ రోజుల్లో యేసు ప్రభుకి సిలువ వేసినటువంటి గవర్నమెంట్ ఏ గవర్నమెంటు? రోమా గవర్నమెంటే. కానీ లోపలుండి ఏంచింది ఎవరో? అపవాది. అంటే ఒక ప్రభుత్వాన్ని వాడుకుంటేనే కానీ అపవాది తన పని చేయలేడండి. ఒక నార్మల్ పర్సన్ వచ్చి నువ్వు సిలువ ఎక్కంటే ఎక్కేతాడు యేసుప్రభు వారు. అదొక చట్టబద్ధంగా జరగాల. అలా చట్టబద్ధంగా జరగాలంటే ఒక గవర్నమెంట్ ఉండాలి. ఆ గవర్నమెంటే రోమా ప్రభుత్వం మాట అండి. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని అయితే అపవాది వాడుకున్నాడో ఆ అపవాది క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిలో వాడు ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు 21వ అధ్యాయము 27వ వచనములో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ఏం చేస్తారో ప్రవేశిస్తారో. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, ఇలా చూడండి, గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఎప్పుడు రాయబడద్దు మనకి? మీకు తెలిసిన రాట్టుగా చెప్పండి పోనీ కదా. రక్షణ పొందిన వాళ్ళు ఎందులోకి చేర్చబడతారా? సంఘంలోనికి చేర్చబడతారు. అంటే ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏదై ఉంటుంది? సింపుల్ జవాబు. ఇది మత శాఖ వాళ్ళకి అర్థం అవ్వక నానా రకాలైనటువంటి బోధలు చేస్తూ ఉంటారు. మళ్ళీ యేసు ప్రభు వస్తాడు. ఇందాక నేను వచ్చేటప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఏమయ్యాడంటే ఆరోహణం అయ్యాడు. వాస్తవం. తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తాడు అంటున్నాడు? ఒలివ. మరి పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో ఏమైపోతే ఒలివల కొండ ఎక్కడికి ఉంటుంది? ఎవడన్నా అడుగుతాడా? ఇంకో మాట అన్నాను నేను. యేసు ప్రభు శుక్రవారం చనిపోయారు. చనిపోయిన తర్వాత 3 గంటలకు ప్రాణం విడిచారు. ప్రాణం విడిచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? బాగానే చెప్పాడు, పాతాళంలోకి వెళ్ళాడు అన్నాడు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అంట మృతులకు కూడా ఏం చేస్తున్నాడంటే సువార్త చేస్తున్నాడట. కొందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆ సంఘాల్లో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ అయ్యగారు కూడా మృతుల లోకంలోకి వెళ్ళి ఏం చేస్తాడని చెప్తారు తెలుసా?
పేరు చెప్పొద్దులేండి. అంటే ఇప్పుడు చనిపోని వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నాడనే మాట ఒక నిజంగా సేవకుడే మాట్లాడితే హిందువులకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుద్ది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చనిపోయినటువంటి వారికి సంవత్సరం తర్వాత లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఏదో కార్యక్రమాలు చేయించి పురోహితులను పెట్టుకుని ఇక్కడ కార్యక్రమాలు చేసి వాళ్ళు నరకంలో నుంచి ఎందులోకి ట్రాన్స్ఫర్ అవుతారు, స్వర్గంలోకి ట్రాన్స్ఫర్ అవడానికి ఇక్కడ ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కాదు నువ్వు. సరే, అవకాశం అనేటువంటిది వేరే సమాచారం. అసలు నీ దగ్గర వాక్యం ఏం చెప్తుంటున్నావు? సత్యం చెప్ప, కనీసం ఫండమెంటల్స్ అన్న తెలవకపోతే ఎలాగా? అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూముల్లో ఏదేనులోకి నేరుగా వెళ్ళిపోయినట్లు క్రీస్తు ప్రభు సంఘంలోనికి రావడం. మరి అలాగైతే మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి మన సంఘంలోకి రావడం ఏంటంటే, మనది అనే మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా అపవాది వస్తాడు. అది క్రీస్తు ప్రభు యొక్క సంఘం అన్నప్పుడు వచ్చే అవకాశమే లేదండి. ఇప్పుడు నీ ఇల్లు అనుకున్నావు కాబట్టి నీ ఇంట్లోకి ఎవరినైనా రప్పిస్తావు. అదే క్రీస్తు ప్రభుది ఇల్లు అనుకున్న అప్పుడప్పుడు ఇంట్ల మీద రాసి ఉంటుంది, ఈ గృహమునకు క్రీస్తే. అది బోర్డు వరకే, లోన్ ఉండడు. ఆయన లోన్ ఉండేది మొత్తం ఆయనకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి. అందుకే అపవాది నేరుగా ఎక్కడ పోతాడు? ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఏదైనాలోకి నేరుగా వెళ్ళిపోయినప్పుడు ఇవాళ ఇంట్లో కూడా ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు అన్నమాట అండి. కానీ క్రొత్త ఆకాశం, ఇంకా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి వివరంగా ఒక రోజు టాపిక్ చెప్తాను నేను. అసలు మీకు ఎక్కడి నుంచి ఆ ఆకాశము భూమి దేవుడు డిజైన్ చేసుకుంటూ వచ్చాడో ఈ సంగతులన్నీ నేను జ్ఞాపకం చేస్తాను అన్నమాట అండి. ఇప్పుడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దాంట్లో ఏమి లేదని చెప్పేసుకున్నామో, అసలు ఏదీ లేదు. అపవాది లేడు, ఏ ఇబ్బంది లేదు. అసలు అపవాదే లేడంటే కనుక మనకు శోధనలు వస్తాయా? రావు కదండి. ఇప్పుడు శోధన లేని, పాపము లేని, నిష్కపటమైనటువంటి ఇల్లును ఒకసారి ఊహించుకోండి. నా మాట అర్థం అవ్వదనుకోండి మీకు ఇక్కడే. అసలు పాపమే లేని, శోధన లేని, సమస్య లేని ఇల్లు ఒకసారి ఊహించుకోండి. తెచ్చుకున్నారు మీ మనసులోకి? అయ్యి బాబు, మా ఇంట్లోకి వెళ్తేనండి నరకమండి బాబు అంటాడు ఒక్కొక్క ఆయన. ఇంటికి వెళ్తాక ఏం చేయడు ఆ వ్యక్తి? ఇష్టపడరు. అయ్యి బాబు, నేను ఎక్కడున్నా కానీ సాయంకాలము డ్యూటీ దిగిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు ఒక వ్యక్తి? ఇంటికి వెళ్ళిపో. ఎందుకని? ఆ ఇల్లు ఎలా కనపడుతుంది ఆయనకి? ఏమో మీకే తెలియాలి. అందువల్ల అటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కలిగినటువంటి దాంట్లో నిషిద్ధమైనది ఏది లేనప్పుడు అది ఊహించుకుంటేనే ఎంతో ఆనందం అన్నమాట అండి. ఎంతో ఆనందం అవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనం ఏం ఆలోచన చేస్తుంటున్నామంటే, మిక్కిలి ఆనందంతో మనం ఉండేటువంటి పరిస్థితి అది. ఈ పాయింట్ని నేను వదిలిపెట్టకముందు ఓ మాట చెప్పేసి నేను ఈ పాయింట్ని వదిలిపెడతాను. ఇంకా అనేక సంగతులు ఉన్నప్పటికీ కూడా నేను కుదించుకుంటూ వస్తూ ఉన్నాను. ఓకే, పరలోకం అనేటువంటి మాట మన నోటికి వచ్చిన వెంటనే అదొక ఆనందం కనపడుతూ ఉంటుంది. ఎందుకు ఆనందం కనపడుతుంది అంటే, పరలోకం నుంచి ఒక ఆయన రాబోతాడు. అది తూర్పు నుంచి వస్తాడా, పడమర నుంచి వస్తాడా, ఉత్తరం నుంచి వస్తాడా, దక్షిణ నుంచి వస్తాడా అనేది నేనైతే నేరుగా చెప్పలేను. కానీ మొత్తానికి ఆయన వస్తాడు. వచ్చేటప్పుడు సంతోషం కలిగేది ఎవరికో తెలుసా? వరుడు వస్తున్నాడంటే ఎవరికి సంతోషం ఉంటుంది? వధువుకి ఎలాగుంటుంది? సంతోషం. అసలు ఆ వరుడు కోసము ఎంత ప్రిపరేషన్ అవుతుంది ఆ వధు. అసలు ఎంత ఇప్పుడంటే ఈ బ్యూటిషియన్స్ వచ్చారు, రుద్దుతూ ఉంటారు ఒక గంట 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 గంట. ఎందుకని? ఆ వధు ఒక్కసారి అలాగ వీడియో మీదకి రాగానే జిగ్మని ఏమవ్వాలా? ఆల్రెడీ అన్ని మెరుగులు దిద్దేసే వెళ్ళాడు ఆయన. నువ్వు నేనేం రాయాంశం లేదు దీనికి. దేనికి? సంఘానికి. వాక్యముతో ఉదక స్నానం చేయించేసి అన్ని మెరుగులు దిద్దేసి సిద్ధం చేసి వెళ్ళాడు. ఇప్పుడు ఆ వచ్చేటువంటి వరుడు, ఈ వధువు వరుడిని చూడగానే ఏం పడుతుంది? పరలోకమే పరవశం. వచ్చేస్తున్నాడు నా వరుడు, నేను సంతోషంగా ఎదుర్కొంటాను. నేను కడబూరం రోగేటి వేళ, మేఘాలు నిన్ను మోయు వేళ, పరలోక వరుడా ఓ గొర్రె పిల్ల, నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభో, నీ యొద్దకు నన్నెత్తుము యేసు ప్రభో, నీ రాక సామీప్యమంచు నేనిప్పుడే గుర్తించియుంటిన్, నీ రాక కొరకై
నా జీవితంబు ఆయత్త పరచుమున యేసు ప్రభు, ఆయత్త పరచుమున యేసు ప్రభు. అందువల్ల ఆయన రాగానే సంతోషం. అందుకంటాడు ప్రకటన గ్రంథంలో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన కొరకు సిద్ధపడినటువంటి వధువు ఏం చేయమంటాడు? సంతోషించమంటాడు. నిజంగా యేసు ప్రభువు కానీ ఇవాళ వచ్చేస్తే మనకు అందరికీ సంతోషమా కాదా? మీరు సంతోషం అనుకుంటున్నారు కానీ నిజంగా ఏదైనా లోపం ఉంటే అయిపోద్ది మన పని. ఇంకా అవకాశం లేదు కదా. ఆయన వచ్చాక ఛాన్స్ ఉందా? లేదండి. మళ్ళీ ఎక్కడా లేదండి ఇంకా అవకాశం. మళ్ళీ మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు, అదన్నీ కరెక్ట్ మాటలు కాదండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, మొట్టమొదట మనం ఏం ఆలోచన చేశామంటే, భూమి మీద నరుడు అనుభవించిన దుఃఖాల్లో మొట్టమొదటిది ఏంటి? పాపం. ఆ పాపం నుంచి ఆయన ఏం చేశాడు? నరులను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. రెండో సంగతికి వచ్చేసాం. రెండో సంగతి ఏంటి చెప్పుకున్నాం? వ్యాధి, సిక్నెస్. ఈ యొక్క బలహీనతలు అనేటువంటివి, ఈ వ్యాధి అనేటువంటిది పాపం యొక్క ప్రత్యక్ష ఫలితం కాకపోయినప్పటికి కూడా పాపం తర్వాతనే లోకంలోనికి ఏది ప్రవేశించింది? వ్యాధి ప్రవేశించింది. ఈ మాటకు ఒప్పుకుంటారా? పాపము తర్వాతే ఏదొచ్చింది లోకంలోనికి? వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిందండి. ఏమండి, ఇది మనం గ్రంథంలో నుంచి ఎలా చూస్తామంటే, అనేక సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా స్వస్థపరిచేటప్పుడు అంటున్న మాట, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము తీసుకున్నారా? మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో జనుడు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యం ఉండము. అది సంగతి. అంటే ఇప్పుడు రోగంతో వచ్చినోడిని ముందు ఏ క్షమించినాడు? అంతేనా? రోగం కుదిరిపడాలన్నాడా? ముందు పాపాలు క్షమించాలన్నాడా? ముందు నువ్వు పాపం చేసావు. అప్పుడప్పుడు కూడా చాలా బలమైన మాట అండి ఇది. వాళ్ళు ఏదో పాపం చేసేవారు ఉండండి, అంతకింత తీవ్రమైన నష్టం వాళ్ళకే జరిగిందనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? అది చాలా బలమైన మాట కదా? చాలా బలమైన మాట అది. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే, అతను పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు, రోగే. కానీ యేసు ప్రభు ముందు రోగాన్ని కుదిర్చాడా? పాపాలు క్షమించాడా? పాపాలు క్షమించాడన్నమాట అండి. దీనికి మినాయింపు కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది చూడండి, 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లోనే మనం ఆలోచన చేస్తే అలా అంటూ ఉంటారు. చదవండి. ధోని ఎక్కి దాటి ప్రవేశింపగా చూచి, ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా గ్రహించి చేయుచున్నారు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? ఆ మాట కాదండి, నేను మిస్ అయినట్టున్నాను. ఇతను పాపం చేసడానికి ఇతన కన్నవారనేటువంటి మాట యోహాను సువార్తలో కనపడుతుంది అన్నమాట అండి. ఏమండి, ప్రియమైన దేవుని వారలారా, మనం ఆలోచన చేస్తే పాపం చేయటానికి వీళ్ళు ఎవరైనా వెనకాల పూర్వీకులు ఏమైనా పాపం చేశారా? ఇతను చేశాడా? అంటే పాపము వలన ఏది లోకంలోనికి ప్రవేశించిందనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంది. వ్యాధి. రైట్, విషయానికి వచ్చేసాము. లోకమందు పాపం ఉన్నంత వరకు కూడా, లోకంలో పాపం ఉన్నంత వరకు కూడా, ఏనండి మళ్ళా, లోకంలో పాపం ఉన్నంత వరకు కూడా వ్యాధి లేని జీవితము సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం అండి. యోహాను సువార్త 9వ అధ్యాయం వచ్చి నుంచి చెప్పిండు, రాసుకుంటారు, చదవండి.
1 నుంచి 3 రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఈ దేహంతో భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఒక నిజంగా లోకంలో పాపం ఉంటే దేహము ఎలా ఉండదో పాపం ఉన్నంత వరకు చెప్పండి, ఆరోగ్యంగా ఉండదు కదా. అంటే ఆరోగ్యకరమైనటువంటి దేహము మనము ఎక్స్పెక్ట్ చేయడము కరెక్టు కాదు. ఏదో ఒక బలహీనత ఉంటుంది. అంటే దేన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నామంటే, పాపం వలన లోకంలోనికి ఏదొచ్చింది, వ్యాధి వచ్చింది అనేటువంటి సందర్భం జ్ఞాపకం అవుతుంది అన్నమాట అండి. దీన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మన వ్యాధులను ఆయన ఏం చేసినట్టుందో తెలుసా, భరించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనంలో మనం ఆలోచన చేస్తే ఆయన మన వ్యాధులను కూడా భరించాడు అనేటువంటి సందర్భం కనపడతా ఉంటుంది అన్నమాట అండి. చూద్దాము, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎల్లను ఏం చేశాడు, ఆయన అందువలన ఆయనే మన బలహీనతలను ఏం చేశాడు, వహించి మన రోగములను ఏం చేశాడని ఉంది, వహించాడు. మన రోగాలను కూడా ఆయన భరించాడు. అయితే ఆత్మరక్షణ ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడలో సంపూర్ణం చేయబడిందో, అలాగే ఆయన రాకడలోనే వ్యాధి అనేది పూర్తిగా నిర్మూలించబడుతుంది. అప్పుడు దాకా ఏదో ఒక వ్యాధి ఏమవుతూ ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మనం భయపడవలసినటువంటి పని లేదు. దేహం యొక్క విమోచన జరగబోతుంది ఆ రోజు. ఏ రోజు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో. ఈ దేహం ఉన్నంత వరకు రోగము హలో సిస్టర్, హలో బ్రదర్ అని ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని పలకరిస్తూ ఉంటుంది. ఒకవేళ వారం రోజులు ఆరోగ్యంగా ఉన్నా, ఒక నెల రోజులు బాగున్నా, ఒక సంవత్సరం బాగున్నా, నెక్స్ట్ డే అన్నా తగ్గిపోతుంది అనుకున్నానండి, మళ్ళీ ఏదో ఒకటి ఏమవుతుంది, బలహీనత నాకు అది తగ్గిపోతుంది, ఇంకోటి ఏదో వస్తుందేమో. దేహం ఉన్నది కనుక వస్తుంది. ఈ దేహం నుండి పూర్తి విమోచన జరుగుతుందని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 22-23 వచనాల్లో ఆ మాటలు మనకి కనపడుతూ ఉంటున్నమాట అండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మనము క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగంతో మనం అనుభవించేది కేవలము ప్రథమ ఫలములు మాత్రమే, సంపూర్ణమైన ఫలములు కాదు. ఇందాక చెప్పాను కదా, సిలువలో ఆయన చేసిన త్యాగానికి మనం అనుభవించేది కేవలము మొదటి ఫలములే. ఇంకా కొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనము ఇప్పుడు అనుభవించలేమండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో ఆయన దాసులు 22:2 నాన్న సారీ చూపెను, ఈవలను ఆవలను జీవవృక్షముండెను, నెల నెలకు ఫలించుచు కాపులను కాయుచుండెను. మనం అనుభవించి జస్ట్ కొన్ని ఫలాలు మాత్రం, ఇంకా కొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనం ఏం చేస్తాం, భవిష్యత్తులో అనుభవిస్తాము. ఇంకెన్ని ఫలాలు ఉన్నట్టుగా అక్కడ రాయబడింది, ఇంకా 12 ఫలాలు ఉన్నాయన్నమాట అండి. ఇవన్నీ కూడా అంటే జస్ట్ ఏదో అలంకారంగా చెప్పబడిందే తప్ప ఇంకా సంపూర్ణమైనటువంటిది ఆ రోజు మనం అనుభవిస్తాము. 2 చెప్పాను. మొట్టమొదటిది ఏం చెప్పుకున్నాం, పాపము. రెండవది వ్యాధి. వ్యాధి అనేది కూడా ఎలాగొచ్చిందో చెప్పాను. ముందు పాపం ఎంటర్ అయిన తర్వాత ఏదొచ్చింది, వ్యాధి వచ్చింది. చివరిది దుఃఖం. చివరిది దుఃఖం మాట అండి. ఈ దుఃఖాన్ని గురించి కూడా మనము ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఓకే, దుఃఖం గురించి ఎలా ఉంటుందంటే, అందరూ ఇటు చూడండి, మనిషి తీసుకునేటువంటి తప్పుడు ఎంపికలు, తాను సెలెక్ట్ చేసుకునేటువంటిది కరెక్ట్గా లేనప్పుడు తాను ఏమి ఎదుర్కొంటాడు, దుఃఖం ఎదుర్కొంటాడు. ఒక చదువుకునే వాళ్ళు తాను సెలెక్ట్ చేసుకునేటువంటి సబ్జెక్టు, ఒక ఉద్యోగస్తుడు తను చేసుకునేటువంటి ట్యూను, ఒక వ్యాపారస్తుడు తను చేసుకునే ఎంపిక, ఇవన్నీ కూడా కరెక్ట్గా లేనప్పుడు, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నువ్వు దేవునిలోకి వెళ్ళొద్దని నేను అనట్లేదు. దేవునిలోనికి వెళ్ళేటప్పుడు నువ్వు కరెక్ట్గా ఆలోచన చేసి నిదానించుకుని, నేను భక్తిలోకి అడుగెడుతున్నాను, దీంట్లో నిలబడగలనా లేదా, ఇది కరెక్టా కాదా, ఇది మధ్యలో పోయేదా, లేకపోతే యేసు ప్రభు వచ్చే వరకు ఉండేదా, ఇవన్నీ ఆలోచన చేసుకునే మరి అడుగు వేయాలని చెప్తూ ఉంటాను నేను. ఒకప్పుడు తెలియదు మనకి, ఇప్పుడు తెలిసింది. తెలిసిన తర్వాత మనము వేసే అడుగు ఎలా ఉండాలో తెలుసా, మనం తీసుకునే నిర్ణయాలు మనకేం కలిగించకూడదు, దుఃఖం
కలిగించడం. తప్పుడుగా తీసుకునేటువంటి ఎంపికలు కానివ్వండి, దైవభక్తి లేని చర్యలు. భక్తి ఉండదండి, భక్తి ఉన్నట్టుగా నటిస్తాం. మరి ఇటువంటి భక్తి లేనటువంటి క్రియలు చేస్తున్నప్పుడు మనిషికి ఏం మిగులుతాయి? దుఃఖమే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుందండి. నిరుత్సాహం అనేటటువంటి పరిస్థితులు మాట అండి. వీటన్నిటికి కారణం అదేనండి. ఏమండి, మన పాపాలు వ్యాధులకు మాత్రమే కాదండి, మన దుఃఖాలను కూడా ఆయన భరించినట్లుగా మనం చూసాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వ్యసనాకాంతుడిగా శ్రమ అనుభవించాడు. మన దుఃఖంలో కూడా ఆయన మనతో పాలుపంపులు పొందాడండి. మన దుఃఖంలో కూడా ఆయన పాలుపంపులు పొందాడు. అనేకమైన దుఃఖాలు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాబట్టి మనం ఏం పడుతున్నామో దుఃఖం పడుతున్నమాట అండి. ఈ దుఃఖాలన్నిటికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి అభయం ఏంటంటే చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా నిరీక్షణల్ని ఇతరుల వలె, చూసారా, దుఃఖం మీద దుఃఖం, దుఃఖం మీద దుఃఖం వచ్చేస్తున్నాయి మనకి. మీరు నిరీక్షణ లేని వారి వల్ల మీరు దుఃఖపడద్దు. ఆ దుఃఖాలన్నిటినీ కూడా, ఆ భయములన్నిటినీ కూడా, వాటినన్నిటినీ కూడా తొలగించేటువంటి రోజు ఒకటి ఉంటుంది అని చెప్తూ 18వ వచనం వరకు కూడా రాసుకోండి మాట అండి. అంటే ఇప్పుడు ఇవన్నీ పోయేది శాశ్వతంగా, నేను ప్రారంభ నుంచి అంటున్నాను, మనం ఇప్పుడు అనుభవించేది ప్రథమ ఫలాలే. అసలు ఫలాలే ఎక్కడ అనుభవిస్తాం? ఈరోజు పాఠాన్ని బట్టి పరలోకము నా దేశము, పరదేశి నేనెలా మాయలోకమే గదా, యాత్రికుడను నేను యాత్రికుడా, అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగపాడుచున్నది గమ్యస్థానము. చాలండి, అద్దరికి నేను ఎప్పుడు వెళ్ళాను అంటే ఆ దరికి నేను ఎప్పుడు వెళ్ళిపోతాను? పరలోకం నేను ఎప్పుడు వెళ్ళిపోతాను? వెళ్ళిపోయినప్పుడు అది నా దేశంగా నేను వెళ్ళిపోయినప్పుడు ఇంకా నాకు దుఃఖం అనేటువంటిది ఉండదు. ఇక్కడో మాట చెప్తాను. యేసు ప్రభు వారు తన శరీరంతో ఉన్నప్పుడు ఏమాత్రం దుఃఖపడలేదా? దుఃఖపడ్డా? ఆయన దుఃఖపడ్డాడు, అనుభవించాడా? వ్యాధి అనుభవించాడా? దుఃఖం అనుభవించాడా? ఆయన అనుభవించాడు. కానీ అనుభవించి మనకి ప్రథమ ఫలం ఇచ్చాడు. పూర్తి ఫలాలు ఇంకా మనం ఏం చేయట్లేదు, అనుభవించాలి. అది పూర్తి ఫలాలు అనుభవించాలంటే అప్పుడప్పుడు మనం కూడా పిల్లలకి దాచి పెడతా ఉంటాం. ఏదన్నా ఒక దాచి విలువైంది ఇచ్చారనుకోండి, ఆ కొడుకు కూతురు ఏమనుకుంటా తెలుసా? అమ్మ ఇంకా ఏదో. తెలివైన పిల్లలు ఏమంటారు తెలుసా? అమ్మ అవసరమైనప్పుడే ఇస్తుంది, నాయన అవసరమైనప్పుడే ఇస్తాడు అనుకుంటారు. ఈ తెలివి తక్కువ వాళ్ళు అవన్నీ ఒకసారి ఇచ్చే బంగారు బాతుగుడ్లా కోసుకుని తినేస్తాను అనుకుంటారు. నీకోసమే కదా కూడగట్టి దాచేది. ఆ విలువైనటువంటిది ఇప్పుడు యేసు ప్రభు వారు తన యొక్క శిలువ మరణంతో మనుషులకు ఇచ్చినటువంటి ప్రథమ ఫలాలు అవి. ఇప్పుడు అనుభవించేది జస్ట్ ప్రథమ ఫలాలే. పాపం నుంచి విడిపించబడ్డాం. రెండోది వ్యాధి నుంచి విడిపించబడ్డాము. మూడోది దుఃఖం. ఆయన కూడా దుఃఖపడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, గుర్తుపెట్టుకోండి, పరలోకమే పరవశం అనే మాట ఇక్కడ మనకు కనపడుతుంది. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును ఏం పెట్టి, నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. కనుక అనేకమైనటువంటి అవమానాలు పడ్డాడో, అనేకమైన ఇబ్బందులు పడ్డాడో, అవన్నీ పడి ఆయన సహించాడు. అంటే ఆ శ్రమల తర్వాత ఆయన ఏం పొందాడు చెప్పండి? ఒక మంచి కుర్చీ మీద కూర్చున్నాడు ఆయన. ఏంటి ఆ కుర్చీ? సింహాసనం. సింహాసనం అండి. అప్పుడప్పుడు మనకి సింహాసనం మీద కూర్చోవాలనుకున్నప్పుడు టిప్ టాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింహాసనం మీద కుర్చీ తెచ్చుకుని అద్దెకి ఏం చేసుకోవాలా? కూర్చోవాలి. అసలు సింహాసనం ఎప్పుడు వస్తుంది? అక్కడ ఉంది. ఆ సింహాసనం ఉట్టినే వచ్చింది యేసుప్రభుకి? రాలేదు. ఎన్నో వ్యాధులు పడ్డాడు, ఎంతో దుఃఖపడ్డాడు. అవన్నీ అనుభవించిన తర్వాతే ఆయన అక్కడికి వెళ్ళాడండి. నిజంగా దేవుని పరిచర్యలో మీరు నేను ఉంటున్నాం. పరిచర్యలో కూడా మనకి ఏం కలిగితే ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తూ ఉంటాయి మేడండి. శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నా నిమిత్తం మీకు అనేకమైన ఇబ్బందులు పడినప్పుడు మీరు సంతోషించి ఏం చేయండి? ఆనందించండి. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట చెప్పడానికి నేను సంకోచించకూడదు,
ఆయన చెప్పాలి. ఏంటంటే నిజముగా పరలోకం అనేటువంటి ఆ మహాపట్నంలో నువ్వు ఎంజాయ్ చేయాలంటే భూమి మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ శ్రమలు అనేటువంటివి వస్తే, దీన్ని ఎలా చెప్తాను అంటే ఎబ్రీ రచయిత ఎలా చెప్పాడో చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనము. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యమని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు ఎలా ఒప్పుకున్నారో. మనం అయితే ఒప్పుకుంటామండి ఆస్తి పోవడానికి? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏం చేశారు చెప్పండి? తమ ఆస్తిని ఏం చేసుకున్నారో కోల్పోయారు. తమ ప్రాణాలను కూడా ఏం చేశారు? ఎందుకు కోల్పోయారు? ఈరోజు పాఠాన్ని బట్టి ఏది పొందడానికే? పరలోకం పొందడానికి. పరలోకం అనేటువంటిది ఆ మహాపట్నంలో వాళ్ళు ప్రవేశించడానికి. ఎందుకంటే క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి అనేకమైన శక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పటికే అది ప్రారంభమైపోయింది. అందుకే మత్తయి సువార్త 24:8 వచనంలో చెప్తాడు, అది వేదనలకు ప్రారంభం అంటాడు. అటువంటి శ్రమల కాలంలో మనం ఉన్నాం కాబట్టి నీతి నిమిత్తం ఒకవేళ హింసింపబడితే పరలోక రాజ్యము వారిదని యేసుప్రభు కొండ మీదే చెప్పాడు. కనుక పరలోకం అనేటువంటి ఆ మహాపట్నం కొరకు మనం ఎదురు చూడాలి. యేసు మనకు వచ్చి నేర్పించింది అదేనండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో భూమి మీద మనుషులు ఆనందం కంటే విచారకరమైనటువంటి కార్యాలు ఎక్కువ అనిపిస్తూ ఉన్నారు. దేవుడు అనేటువంటి యెహోవా మనుషుల జాతికి ఇచ్చాడు శాపము, పశువులకి ఇచ్చాడు, అలాగే నేలకు కూడా ఏం చేశాడు? శాపం ఇచ్చాడండి. ఆ శాపముతో మనము భూమి మీద జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే సంతోషంగా ఉండాలంటే నువ్వు నేను కూర్చుంటే సంతోషం రాదు. సంతోషం అనేటువంటిది ఒక క్రియ కనుక అది మనము ఆ పని చేస్తే మనకు సంతోషం వస్తుందని చెప్పుకుంటూ అందులో 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మనల్ని అధికంగా బాధపరిచేటువంటివన్నీ 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 అంటే? పాపము. నాలో పాపం పోవాలని కూర్చుంటే అవ్వదు. ఆ పాపం పోవడం నువ్వేం చేయాలి? క్రియ చేస్తే ఆ పాపం పోతుంది అన్నమాట అండి. అది మీకు చెప్పాను. యేసుప్రభు మొదటి రాకతో ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన ఏం చేస్తాడో రక్షించాడు. మరణించిన వారి పాపాలు క్షమించబడ్డాయి, ప్రస్తుతం ఉన్నటువంటి వారి పాపాలు క్షమించబడ్డాయి, భవిష్యత్తులో రాబోతున్నటువంటి వారి పాపాలు కూడా ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఆయన సులువు మీద చేసినటువంటి కార్యాల్లో కేవలం మనం అనుభవించిన ప్రథమ ఫలములు మాత్రమే. అసలు ఫలాలు ఇంకా మనము అనుభవిస్తామో. ఆయన పెనాల్టీ కట్టాడు. పెనాల్టీ ఎప్పుడైతే కట్టేశాడో పాపం మనకి ఇంకేం లేదు, ఫవరో లేదు. ఆ పవర్ పోయింది. ఇంకా భవిష్యత్తులో ప్రెజెన్స్ కూడా ఉండదని చెప్పాను. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ అపవాది ఉండడు. అపవాది యొక్క ప్రెజెన్స్, అపవాది యొక్క ఉనికి కూడా ఉండదని చెప్తుంటాను అనమాట అండి. ఇంకో మాట మీకు ఇక్కడ ఏం చెప్పానంటే, ఆ రోజు ఏదేనులోకి నేరుగా వెళ్ళిపోయాడు. ఇవాళ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉన్న చోటకి వాడు నేరుగా ఏం చేయలేడు, రాలేడు. ఇది గొప్ప భాగ్యమే. అదైనా మళ్ళీ కేవలం ఒక ఫ్రూట్ అనుభవిస్తున్నావు, అసలు ఫ్రూట్స్ ఇంకా అనుభవిస్తావు అని చెప్పాను. రెండోది ఏం చెప్పాను అంటే, రెండోది ఏంటండి? వ్యాధి. ఈ వ్యాధి అనేటువంటిది పాపము ఎప్పుడైతే చేశాడో మనిషికి ఏది సంక్రమించింది? వ్యాధి కూడా సంక్రమించింది. దాని నుంచి కూడా యేసుప్రభు మన వ్యాధులను కూడా భరించాడు. అది కూడా కొన్ని ఫలాలే మనం తింటున్నామని చెప్పుకున్నాం. మూడోది దుఃఖం. ఈ దుఃఖం అనేటువంటిది మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, మనం చేసే తప్పుడు కార్యాల వల్ల మనకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాలను కూడా ఆయన ఏం చేశాడండి? భరించి మనకి ఏం చేశాడో తెలుసా? సంతోషాన్ని ఇచ్చినట్లుగా మనం చూసామన్నమాట అండి. అయితే ఇక్కడ చివరిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ దేవుని యొక్క పరిచర్యలో యథార్థంగా పనిచేస్తూ సంఘంలో నమ్మకంగా ఉన్నావు, దేవునికి నమ్మకంగా ఉన్నావు అనుకో, శ్రమలు వచ్చుతాయనే గ్రంథం చెప్పింది. ఆస్తిని కోల్పోవటానికి కూడా వాళ్ళు ఏం చేయలేదు, వెనకాడలేదు. దేనికంటే? ఆ పట్టణం కోసం. అక్కడ రాయబడింది. అది ఎక్కడ ఉంది? ఇక్కడ మన మధ్యలో లేదు. దాని యొక్క ప్రతిబింబమే సంఘము. అక్కడికి వెళ్ళటానికే మనందరము కూడా సిద్ధపడాలన్నమాట అండి. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ పరలోకమే వెళ్ళి సంతోషించేటువంటి వారుగా మీరు నేను ఉండాలని ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముగిసిన మీ అందరూ కొందనాలు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా ప్రభు సిలువలో ఆయన సాధించినటువంటి విజయాల్లో కేవలం మేము అనుభవించేది ప్రథమ ఫలమే. ఇంకా అనేకమైన ఫలాలు చూస్తాం తండ్రి. లోకంలోనికి మనుషులు సంతోషం కంటే దుఃఖపడే కార్యాలు ఎక్కువ ఉన్నాయి. అందులో 3 సంగతులు నీ పిల్లల ముందు ఉంచాను తండ్రి. పాపము, దానికి పెనాల్టీ కట్టారు, దానికి పవర్ లేకుండా చేశారు, దాని ప్రెజెన్సే ఉండదు. మా పరలోకపు తండ్రి, వ్యాధి, మాకున్న వ్యాధులన్నిటిని బట్టి, చేసిన పాపాలను బట్టి ఒకవేళ వ్యాధి సంక్రమిస్తే ఆ వ్యాధిని కూడా మా ప్రభు భరించి తండ్రి మాకు మేలు చేశారు. దుఃఖం మేము తీసుకునే తప్పుడు ఎంపికల వల్ల,
మేము చేసే తప్పుడు క్రియల వల్ల దుఃఖం అనుభవిస్తూనే ఉన్నాం తండ్రి. దేవా, వీటిని మేము గుర్తించి వాటిని విడిచిపెట్టి నీతి నిమిత్తమైతే సంతోషమే, నీతి నిమిత్తం ఆస్తి కోల్పోతే సంతోషమే. ఒకవేళ మేము చేసేటువంటి తప్పుడు ఆలోచన వల్ల మేము కోల్పోతే అది మీకు ఏమాత్రము కూడా సంబంధం లేదు. తిరిగి ఆ పరలోకపు పట్టణంలో మేము ప్రవేశించి పూర్తి ఫలాలు అనుభవించే ధన్యత మాకు అనుగ్రహించమని మిగతా మేలుకరంగా మార్చని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.